కేవలం మహిళలకే గాక ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు సీఎం జగన్ రాజకీయంగా ప్రోత్సహిస్తూ ఉన్నారని విశాఖ మహిళా ప్రజా ప్రతినిధులు అభిప్రాయపడ్డారు. అందుకే సామాజిక సాధికార బస్సు యాత్రలు దిగ్విజయంగా కొనసాగుతూ ఉన్నాయని అంటున్నారు. మరోసారి జగన్ సీఎం కావడం ఖాయమంటున్నారు వారంతా. మరింత సమాచారాన్ని మా ప్రతినిధి నాయుడు అందిస్తారు. విశాఖ నార్త్ నియోజకవర్గంలో సామాజిక సాధికార యాత్ర ఘనంగా ప్రారంభమైంది. పెద్ద సంఖ్యలో కార్యకర్తలు, నాయకులు పాల్గొన్నారు. సామాజిక సాధికార యాత్రకు పెద్ద ఎత్తున స్పందన రావడానికి గల కారణం ఏంటి అనే విషయాలు మనతో మాట్లాడడానికి జడ్పీ చైర్పర్సన్ సుభద్ర, ఎమ్మెల్సీ వరద కళ్యాణ్ ఉన్నారు. మేడం చెప్పండి, ఈ సామాజిక సాధికార యాత్రకు పెద్ద ఎత్తున ఇంత స్పందన రావడానికి గల కారణం ఏమనుకుంటున్నారు? అందరికీ నమస్కారం అండి. ఈరోజు సామాజిక సాధికార బస్సు యాత్ర శ్రీకారం చుట్టినటువంటి గౌరవనీయులు, గౌరవ ముఖ్యమంత్రి వర్యులు మరి ఈరోజు ఉత్తరాంధ్రలో చూసుకుంటే ఎక్కడ లేని విధంగా ఈ బస్సు యాత్ర అనేది కొనసాగుతూ ఉంది. సో దీనిని మరి తన భుజాన మీద పెట్టుకొని ఉత్తరాంధ్ర కోఆర్డినేటర్ అయినటువంటి వైవి సుబ్బారెడ్డి గారు మరి వారి యొక్క సహకారం కానివ్వండి, అలాగే ఆయా ఇన్ఛార్జీలు కానివ్వండి, నియోజకవర్గంలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు కానివ్వండి, మినిస్టర్స్ కానివ్వండి, అందరూ కూడా పెద్ద ఎత్తున కూడా ప్రజాప్రతినిధులు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులు అందరూ కూడా జయప్రదం చేస్తున్నారు. మేడం చెప్పండి, ఇటువంటి సామాజిక న్యాయం జరుగుతుంది జగన్మోహన్ రెడ్డి గారి పాలనలో. తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో సామాజిక న్యాయం ఏ విధంగా జరిగింది, ఇప్పుడు ఏ విధంగా జరుగుతుంది? అసలు తెలుగుదేశం పార్టీ నాయకులకి సామాజిక న్యాయం గురించి కానీ, బీసీల కోసం కానీ మాట్లాడే అర్హతే లేదు. నిన్న ఏదో బీసీ జైహో బీసీ అంటే ఏదో సభలు పెడుతున్నారు అనేసి విన్నాము. చంద్రబాబు నాయుడు గారికి బీసీల కోసం మాట్లాడే అర్హత కానీ, బీసీలకు ఓట్లు అడిగే అర్హత కానీ లేదు. ఎందుకంటే ఈ రాష్ట్రంలో బీసీలు ద్రోహి ఎవరైనా ఉన్నారంటే అది చంద్రబాబు నాయుడు గారు. బీసీలకి తోక కత్తిరిస్తానన్న బీసీ ద్రోహి చంద్రబాబు నాయుడు గారు. బీసీల అంతు తేలుస్తానని చెప్పిన ద్రోహి చంద్రబాబు నాయుడు గారు. బీసీలు జడ్జిలుగా పనికిరారని కేంద్రానికి లేఖ రాసిన బీసీ ద్రోహి చంద్రబాబు నాయుడు గారు. అలాగే తీసుకుంటే బీసీ రిజర్వేషన్స్లో కోత విధించడం కోసం కేసులు వేసిన బీసీ ద్రోహి చంద్రబాబు నాయుడు గారు. ఈరోజు తీసుకుంటే జగనన్న ముఖ్యమంత్రి అయ్యాక ఈ రాష్ట్రంలో సామాజిక న్యాయానికి పెద్దపీట వేసి బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలకి అగ్రతాంబూలం ఇచ్చారు. ఈరోజు పథకాల్లో, పాలసీల్లో, పదవుల్లో వాళ్ళకే ఎక్కువ అవకాశాలు కల్పిస్తూ ఉన్న పరిస్థితి మనం చూసాము. ముఖ్యంగా బీసీల విషయం తీసుకుంటే ఎన్నో ఏళ్ళుగా బీసీల తాలూకా డిమాండ్ అయిన కులగణని ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చేపట్టడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారు ముందు నుంచే కూడా చెప్పిన మాట నిలబెట్టుకుంటూ ప్రతి పథకం కూడా మహిళలకి అందేటట్టు చేస్తూ ముందుకెళ్తూ ఉన్నారు. సో మహిళలే కాదు, ప్రజలందరిలో కూడా ఆయనకి చాలా ఆదరాభిమానాలు ఉన్నాయి. జగన్మోహన్ రెడ్డి గారు ఒకటే విషయం ఎప్పుడూ చెప్తున్నారు, మహిళలు సంతోషంగా ఉంటే ఆ ఇంటి వెలుగు బాగుంటుంది, పిల్లలు బాగా చదువుకుంటే కుటుంబాలు బాగుపడతాయి, ఆరోగ్యం ఇబ్బంది లేకుండా చూడాలని దీంతో వెళ్తున్నారు. ప్రతి ఒక్క మహిళలు కూడా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ కావాలి, మళ్ళీ రావాలని నినాదంతో ఈరోజు సామాజిక సాధికార యాత్రకి తండోపదాలుగా వస్తున్నారు. సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేస్తున్న సామాజిక న్యాయం దేశానికి ఆదర్శంగా నిలుస్తుందని, మళ్ళీ మరొకసారి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని సీఎంగా చేసుకోవాలని రాష్ట్ర ప్రజలందరూ ఎదురు చూస్తున్నారని వైఎస్ఆర్సీపీ మహిళా నేతలు చెప్తున్నారు. కెమెరా రమేష్తో నాయుడు, విశాఖపట్నం నుంచి.